తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభంపై ప్రముఖ నిర్మాత బన్నీవాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పెరిగినా టికెట్ ధరల పెరుగుదల వల్ల ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న సినిమాల పరిస్థితి దారుణంగా ఉందని, కేవలం 27 రోజులకే సినిమాలు ఓటీటీలోకి రావటం థియేటర్లకు జనాన్ని దూరం చేస్తుందని పేర్కొన్నారు. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవటం, అధిక కాంటెంట్ ధరలు, కంటెంట్ లోపించడం పరిశ్రమను నష్టాల్లోకి నెడుతున్నాయని అన్నారు. కేవలం పర్సంటేజీల కోసం గొడవ పడకుండా ఈ మూల సమస్యలను పరిష్కరించారని ఆయన సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభంపై ప్రముఖ నిర్మాత బన్నీవాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పెరిగినా టికెట్ ధరల పెరుగుదల వల్ల ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న సినిమాల పరిస్థితి దారుణంగా ఉందని, కేవలం 27 రోజులకే సినిమాలు ఓటీటీలోకి రావటం థియేటర్లకు జనాన్ని దూరం చేస్తుందని పేర్కొన్నారు. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవటం, అధిక కాంటెంట్ ధరలు, కంటెంట్ లోపించడం పరిశ్రమను నష్టాల్లోకి నెడుతున్నాయని అన్నారు. కేవలం పర్సంటేజీల కోసం గొడవ పడకుండా ఈ మూల సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి పూణి ద్వారా అందిస్తారు. రాణి. ఎస్ రేఖ, ఏదైతే నిన్న ఎగ్జిబిటర్లు అలాగే ప్రొడ్యూసర్లు మీట్ జరిగిందో, ఇటు చిన్న సినిమాలు అదే చిన్న థియేటర్లు ఏవైతే ఉన్నాయో సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయంలో చాలా చిన్న చూపు చూస్తున్నారు. మల్టీప్లెక్స్లతో సమానంగా పర్సంటేజ్ సిస్టమ్ అనేది సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి కూడా ఇవ్వాలి అనేది కూడా ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఒక ఎజెండాని తీసుకురావడం జరిగింది. అలాగే కొన్ని పాయింట్స్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ రెంటల్ సిస్టమ్ వల్ల మాకు కనీసం ఒక 10% ఆదాయం కూడా మాకు రావట్లేదు, తీవ్ర నష్టాల్లోకి వెళ్తున్నాము అని వాళ్ళు ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా పర్సంటేజ్ సిస్టమ్ కి ఏకీభవించారు. అయితే ఈ పర్సంటేజ్ రెంటల్ డిస్కషన్స్ అనేది చాలా సంవత్సరాలుగా దాదాపుగా 2008 నుంచి కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది. ఎన్ని డిస్కషన్స్ జరిగినప్పటికీ కూడా ఇటు ప్రొడ్యూసర్లకి అలాగే డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది కుదరకపోవడం వల్ల ఇంత జాప్యం జరిగిందని కూడా తెలుసుకోవచ్చు. అయితే నిన్న జరిగిన మీటింగ్ లో ఖచ్చితంగా పర్సంటేజ్ సిస్టమ్ కి అమలు చేస్తామని అటు శిరీష్ కావచ్చు, ఇటు సునీల్ నారంగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఇదే అంశం పైన బన్నీవాస్ ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి ఆదాయం అనేది అందరికీ పోయింది. అటు డిస్ట్రిబ్యూటర్లకి, ఇటు ప్రొడ్యూసర్లకి, ఇటు ఎగ్జిబిటర్లకి కూడా ఎలాంటి ఆదాయం ఉండట్లేదు. ఈ రోజు సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు, టికెట్ రేట్లు అలాగే ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి అని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే సగటు ప్రేక్షకుడు థియేటర్కి రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్ది మంది ప్రేక్షకులపైనే మనం అధిక భారం వేసి వసూళ్లు పెంచుకొని దాన్నే భారీ కలెక్షన్లని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివి తక్కువతనం ఇంకోటి లేదు అని కూడా ఆయన మండిపడ్డారు. అయితే చిన్న సినిమాల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. పెద్ద సినిమాలకైతే రెమ్యూనరేషన్లు, బడ్జెట్లు పెరిగాయన్న నేపథ్యంలో టికెట్ ప్రైసింగ్ పెరుగుతాయి, అలాగే కొన్ని స్పెషల్ షోస్ కూడా వేస్తారు. దీంతో ఇటు కలెక్షన్లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కానీ చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? అదే టికెట్ రేటు, అదే షోలు వేయడం వలన థియేటర్స్ కూడా కొన్ని దొరకకపోవడం వలన చిన్న సినిమాల పరిస్థితి ఆదాయం చూసుకున్నట్లయితే పావలా స్థాయికి పడిపోయిందని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ ఏదైతే పావలా స్థాయి ఉందో ఇందులోనే ఈ పావలాలోనే ఎవరు ఎంత తీసుకోవాలని మనం కొట్టుకుంటున్నాం. కానీ అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం ఎవరు ఆలోచించట్లేదు అని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు, అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు. ఇది మనకి కనిపిస్తున్న వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అసలు సమస్య ఎక్కడుంది, మూల కారణం ఎక్కడుంది అనే అంశం పైన మనం ఒకసారి ఆలోచన పెట్టాలి. ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలని వాదించుకోవడం కంటే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి
దాన్ని సరి చేసుకోవడం ముఖ్యమని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కారణాలు ఏవైతే ఒక 4 ప్రధాన కారణాలు అయితే ఆయన మెన్షన్ చేశారు. ముఖ్యంగా హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడము, అలాగే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం కూడా ఇదొక పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవాలి. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కి తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ఉంటుంది. కానీ ఏదైతే ఒక్కొక్క హీరోకి చాలా ఇంపార్టెన్స్ ఉంటది. ఆ హీరోలు ఈ 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా చేయడం అనేది ఇప్పుడు మార్కెట్‌లో ప్రధాన సమస్యగా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాంటి ఇండస్ట్రీలో హీరోలు 2 సంవత్సరాలకి సినిమా తీయడం ఏంటి? దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాల పైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది అని ఆయన చెప్పారు. అలాగే రెండో కారణం ఏంటంటే ఓటీటీ అనేది మెయిన్‌గా ఉంది. దాదాపుగా 2 వారాల నుంచి 3 వారాల లోపే సినిమా అనేది ఓటీటీకి వస్తుంది కాబట్టి, ప్రేక్షకుడు థియేటర్‌కి వచ్చి సినిమా చూడడం అనేది అసాధ్యంగా మారిందని చెప్తున్నారు. అలాగే ఆకట్టుకునే కంటెంట్ అనేది లేకపోవడము, ఎంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్ళాలా అనే భావన కూడా ప్రేక్షకుల్లో ఉండడం కూడా ఒక ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్‌గా క్యాంటీన్‌లో ధరలు ఏదైతే ఉన్నాయో, ఇటు పాప్‌కార్న్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, ఒక కుటుంబం మొత్తం వెళ్లి సినిమా చూడాలి అంటే ఖచ్చితంగా బ్రేక్ టైమ్‌లో ఏదన్నా పర్చేస్ చేయాలంటే ఆ క్యాంటీన్‌లో ధరలు చూస్తుంటే విపరీతంగా ఉన్నాయనే భావన కూడా ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉంది కాబట్టి, సినిమా థియేటర్‌కి ప్రేక్షకులు రావడం కష్టమవుతుంది అనేది మెయిన్ కారణంగా ఆయన చెప్పారు. కాబట్టి ఈ కంటెంట్ విషయం ఎవరి చేతిలో ఉండదు. కానీ మిగతా అంశాలు మన చేతుల్లోనే ఉంటాయి కాబట్టి, ఇవన్నీ కూడా సరిచేసుకునే ప్రయత్నం చేయాలి గానీ, ఇప్పుడు వచ్చే పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలని కొట్టుకోవడంలో ఎలాంటి లాభం ఉండదు అని కూడా ఆయన మెయిన్‌గా చెప్పారు. మరి ఇదంతా కూడా చూస్తున్నట్లయితే ఇండస్ట్రీలో యూనిటీ లేదు. ఖచ్చితంగా కొంతమంది ప్రొడ్యూసర్ పర్సెంటేజ్ సిస్టమ్‌ని ఎంకరేజ్ చేస్తుంటే, కొంతమంది ప్రొడ్యూసర్స్ రెంటల్ సిస్టమ్‌నే ఇప్పుడు కంటిన్యూ చేయాలి అంటాం. అలాగే ఇవన్నీ కూడా డిస్కషన్స్ అన్నీ కూడా కొలిక్కి రాకపోవడం అనేది అటు తీవ్రంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక సంక్షోభంగా మారబోతుంది అనేది అర్థమవుతుంది శశిరేఖ. రైట్. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.